సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మన బుల్లితెర సూపర్ స్టార్ మన నిరుపమ్ గారు మనతో ఉన్నారు. దాకా ఏంటంటే డాక్టర్ బాబు అని చెప్పి రీల్స్ అన్నీ చేసి ఒక ఉరుతులు ఊగించారు మీ ఫ్యాన్ బేస్ ఫుల్గా. ఇప్పుడు మళ్ళీ పోలీస్గా వచ్చారు మళ్ళీ. సో ఎట్లా అనిపిస్తుంది సార్? డాక్టర్ బాబు నుంచి ఆ బాబు అనేది కంటిన్యూ చేసి పోలీస్ బాబుని చేస్తారు. పోలీస్ బాబు అది. ఇప్పుడు ఎక్కడైనా సరే సీరియల్లో హీరోయిన్ తిడుతున్నప్పుడు హీరో మీద కొంచెం కోపం అవుతారు. నేను ఆ హీరోయిన్ని తిట్టినప్పుడు కానీ లేదంటే చెంపదెబ్బ కొట్టాలన్నప్పుడు కూడా సో అది బాగా ప్లస్ అయింది. చాలా మంది అడుగుతున్నారు సినిమాల్లోకి ఎప్పుడు డాక్టర్ బాబు అని చెప్పి. సో నాన్నగారి గురించి తీసుకుంటే ఆయన ఆల్రౌండర్ అండి. ఆయన సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన దగ్గర నుంచి సూపర్ స్టార్ మీకు బిరుదు ఇచ్చేసారు, సీరియల్ సూపర్ స్టార్ అని. సో ఏదో ఒకటి నాన్నగారిని తలిచినప్పుడు నేను పలానాది చేయలేదు అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. అంటే ఆయన లేరనే లోటు ఎప్పుడూ ఉంటుంది. వై బికాజ్ ఆయన ఉండుంటే డెఫినెట్గా బాగుండేది. ఆ మైండ్లోని ఆల్రెడీ కార్తీక దీపం పెద్ద హిట్ అయింది, దానికి మించి చేయాలి, దానికి మించి చేయాలి. సో దాని తర్వాత మీకు పెరిగిన బాధ్యతలు ఏమన్నా భయం అది అంటే ఒక పెద్ద సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది క్యారెక్టర్స్ ఏమొస్తున్నాయో అందులో చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. యాక్చువల్గా మన బుల్లితెర సూపర్ స్టార్ మనం ఎప్పటి నుంచో ఆయన ఇంటర్వ్యూ ఎప్పుడు అని అడుగుతున్నారు చాలామంది. సో మన నిరుపమ్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన డాక్టర్ బాబుగా ఫేమస్ అయ్యి చాలామంది మన తెలుగు ఆడియన్స్ అందరికీ దగ్గర అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పోలీస్గా వస్తున్నారు. సో ఒకసారి ఈ రెండింటి గురించి ఆయనతో అడిగి తెలుసుకుందాం, మన పర్సనల్ లైఫ్ అదింది. సో ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. ఓకే, హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. ఓకే, ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే డాక్టర్ బాబు అని చెప్పి రీల్స్ అన్నీ చేసి ఒక ఉరుతులు ఊగించారు మీ ఫ్యాన్ బేస్ ఫుల్గా. ఇప్పుడు మళ్ళీ పోలీస్గా వచ్చారు మళ్ళీ. ఇది కూడా సక్సెస్ అయ్యింది, అందరూ ఆదరిస్తున్నారు అందరూ. సో ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది. అంటే అది రైట్ ఫ్రమ్ ఈ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా డాక్టర్ బాబు నుంచి ఆ బాబు అనేది కంటిన్యూ చేసి పోలీస్ బాబుని చేస్తారు. పోలీస్ బాబు అది. సో అది ఇంకా అంటే వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు, వాళ్ళంతా అభిమానిస్తున్నారు అనేది చాలా హ్యాపీగా ఉండే విషయం. అంటే సర్టెన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సూపర్ స్టార్ అంటే బాగా ఫ్యాన్స్ బాగా వస్తారు సార్, ఆ క్యారెక్టర్ కావని పర్సనల్ కావని. కాకపోతే మీకేంటంటే మీకు పర్సనల్గాను ఆ డాక్టర్ బాబు అనే క్యారెక్టర్ కూడా మీకు అంటే మీరు హీరోయిన్ వాళ్ళని ప్రేమ గారిని ఎంతలా తిడుతున్నా కానీ మీ మీద నెగిటివ్గా లేరండి అందరూ. డాక్టర్ బాబు అని చెప్పి ఇప్పుడు ఎక్కడైనా సరే సీరియల్లో హీరోయిన్ తిడుతున్నప్పుడు హీరో మీద కొంచెం కోపం వస్తుంది, నెగిటివ్ వస్తుంది. మీ మీద అట్లా రాకుండా రీల్స్ కూడా మీ గురించే డాక్టర్ బాబు అని చెప్పి. అది కార్తీక దీపం గురించి చెప్పాలంటే అదొక టిపికల్ జర్నీ, చాలా సాటిస్ఫాక్టరీ జర్నీ. నేను ఆ హీరోయిన్ని తిట్టినప్పుడు కానీ తనని ఎప్పుడన్నా కసురుకొని కొట్టాలి ఏదో లేదంటే చెంపదెబ్బ కొట్టాలన్నప్పుడు కూడా నాకు చాలా అనిపించేది నెగిటివ్ అయిపోతుందా ఏంటి అనేది. బట్ అది ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళిన విధానం చాలా బాగా తీసుకెళ్ళారు. అంటే ఒక్క అమ్మాయి పట్ల మాత్రమే వాడు అంత గుడ్డిగా బ్లంట్గా ఉంటాడు, మిగతా ఏ విషయంలో అయినా చాలా హెల్పింగ్ నేచరు, చాలా కైండ్ హార్టెడ్. సో అది బాగా ప్లస్ అయింది. అంటే వీడు ఆ ఒక్క విషయంలోనే బాగా మూర్ఖుడు, మిగతా నువ్వు తెలుసుకోరా అని అన్నారే తప్ప యదవాని ఎవడు పిల్లలతో కూడా పిల్లల పట్ల బాగుంటాడు, కానీ భార్య విషయంలో మాత్రం వాడు ఒక గుడ్డి నమ్మకంతో ఉంటాడు అనేది అయ్యో తెలుసుకోరా ప్లీజ్ రా అనే టైప్లోనే అన్నారు జనం. ఇండస్ట్రీలో మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని చాలామంది అంటుంటారు. అంటే మీతో ట్రావెల్ అయిన హీరోయిన్లు, మీతో సీరియల్ చేసిన హీరోయిన్లు కానీ అంటే ఎక్కడికో ఒక సర్టెన్ ఒక ఫ్యాన్ బేస్ వచ్చి బాగా పాజిటివ్ అవుతుంది వాళ్ళకని చెప్పి చాలామంది అంటారు. అంటే ఈ మాట మీరు అంటుంటేనే విన్నాను. అంటే నేను ఎప్పుడు అంటే నాతో ఎవరు అలాంటి లెక్కలేసి ఎవరు చెప్పలేదు. ఏమో మేబీ మీరు అన్న తర్వాత ఆలోచిస్తుంటే మేబీ అఫ్కోర్స్ అందరూ సక్సెస్ఫుల్లే, అది వాళ్ళ కష్టాన్ని బట్టే ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళని అనుకోను. కానీ అంటే ఒక చోట నుంచే హీరోయిన్లు వస్తున్నారు అని అనుకున్నది మీరేంటంటే పాన్ ఇండియా రేంజ్లో మలయాళం నుంచి తమిళ నుంచి
పాన్ ఇండియా సీరియల్ టైప్లో మీరు అట్లా తీసుకొస్తున్నారు కదా సార్ అట్లా. అది అవసరం తీసుకొస్తుంది అన్నట్టు. స్కేర్సిటీ మనకి ఫస్ట్ ప్రయారిటీ డెఫినెట్గా తెలుగు వాళ్ళకనే అనుకుంటాము. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ముందు లోకల్గానే సెర్చ్ చేస్తాము. మనకి ఇక్కడ దొరకట్లేదు అనేసరికి పక్క రాష్ట్రం, అక్కడ కూడా అయిపోతే ఇంకో పక్క రాష్ట్రం, ఇలా ట్రావెల్ అవుతున్నాం అంతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన కార్తీక దీపంకి దీనికి సిమిలారిటీస్ ఏంటంటే మీరు కొన్ని సెంటిమెంట్లు పట్టుకుంటున్నారని అంటున్నారండి బయట. అంటే అక్కడ పేరు ఇక్కడ రెండు పేర్లు కార్తీక్ అని పెట్టారు కదా, సెంటిమెంట్ ఏమన్నా? డెఫినెట్గా కార్తీక్ అనేది నాకు బాగా కలిసి వచ్చే పేరు, అది నేను నమ్ముతాను. ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్లో చంద్రముఖి అనే సీరియల్లో కూడా నా పేరు కార్తీక్. ఓకే. సో అది ఆల్మోస్ట్ 6 years వచ్చింది. అది ఆ టైంలో చాలా పెద్ద హిట్. సో ఆ కార్తీక్ తర్వాత మళ్ళీ కార్తీక్ అనే పేరు కార్తీక దీపంలోనే. అది ముందు కార్తీక దీపం అనే టైటిల్, ఆ టైటిల్లోంచి కార్తీక్ దీప అనే కార్తీక్ అంటే కూడా డాక్టర్ బాబు అని అలా కలిసి వచ్చింది. సో ఇది కూడా కార్తీక్ అన్నప్పుడు ఓకే, మన ఇది కాదనిలేని విషయం, ఓకే 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 అనుకున్నాను. సో నాన్నగారి గురించి తీసుకుంటే ఆయన ఆల్రౌండర్ అండి. ఆయన అంటే ఆర్టిస్టు, రైటరు, డైరెక్టరు, ఆయన ముట్టుకుంది ఏదీ లేదు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఒక పర్టికులర్గా అరే భలే చెప్పారు అన్నట్టు ఉంటుంది. సో ఆయన చేసింది కొన్ని సినిమాలు అయినా కానీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన గుర్తుపెట్టేలాగా. సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన దగ్గర నుంచి చాలామంది ఆయన వాయిస్కి ఫేవరెట్ ఉంటారు. ఆ వాయిస్ మోడ్యులేషన్, అది వాయిస్, ఆ మోడ్యులేషన్ చాలా ఇష్టం చాలామందికి. నాకు తెలిసి అంత వాయిస్, నాకు అంత గంభీరమైన వాయిస్ నాకు వచ్చింది అని అనుకోను. అంటే నాకు తగ్గ వాయిసే నాకుంది. బట్ ఆయన దగ్గర నుంచి నాకు బాగా ఇష్టమైన ఆయన రైటింగ్స్. ఓకే, ఆయన డైలాగ్స్ రాసే పద్ధతి, నాట్ ఓన్లీ డైలాగ్స్, ఆయన స్వాతి అనే వీక్లీలో డైలీ అంటే ఆల్రౌండర్, మొత్తం అన్నిట్లోనూ ఆయన ముద్ర వేస్తారు. మొత్తం అఫైర్స్ మీద సెటైరికల్గా రాయటం అవన్నీ చాలా ఇష్టం. అవన్నీ అంత గబుక్కుని అంటే చూసి నేర్చేసుకునేవి కూడా కాదు, అవి కొంచెం ఆ రక్తంలో, ఆ జీన్స్లో రావాలి. సో ఆయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు సీరియల్ సూపర్ స్టార్ అని, మీరు సూపర్ స్టార్ మీకు బిరుదు ఇచ్చేసారు సీరియల్ సూపర్ స్టార్ అని. సో ఏదో ఒకటి నాన్నగారిని తలుచుకున్నప్పుడు నేను పలానాది చేయలేదు ఆయనకి అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా సార్. అంటే ఆయన వే తలుచుకుంటే ఆయన అంటే ఆయన మీకు సూపర్ స్టార్ అని బిరుదున్నా కానీ సో నేను ఇంకొంచెం అంటే ఆయన లేరనే లోటు ఎప్పుడూ ఉంటుంది. వై బికాజ్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయన లేరు. ఓకే, తర్వాతే నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను, అప్పటి వరకు చదువుకున్నాను. సో నా ఈ కెరీర్ కానీ గ్రోత్ కానీ చూడటానికి ఆయన ఉండుంటే డెఫినెట్గా బాగుండేది. అండ్ టీవీలో అఫ్కోర్స్ ఐఎమ్ సక్సెస్ఫుల్. అంటే దీని నెక్స్ట్ లెవెల్లో సే వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ, సో అటు వెళ్ళి కూడా సక్సెస్ అవ్వాలనేది ఒక. చాలామంది అడుగుతున్నారు సినిమాల్లోకి ఎప్పుడు డాక్టర్ బాబు అని. అది అన్నీ అనుకుంటే కాదు కదా, అన్నీ ఆ టైంకి అన్నీ కుదరాలి, చూద్దాం. అంటే నాన్నగారి నుంచి ఎర్ర స్టార్ట్ అయినా మీకు ఇండస్ట్రీతో బాగా ముడిపడి ఉందండి. మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఇక్కడే దొరికారు మీకు. సో మీకు అన్నీ తగిన పేరు, గుర్తింపు అన్నీ ఇండస్ట్రీలోనే వచ్చింది మీకు మొత్తం. సో సీరియల్ నుంచి మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? నేను ఫస్ట్ నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు యాక్టింగ్ అని చెప్పాను. సో వాళ్ళు ఒకటే మాట అన్నారు, నువ్వు ఒక టైం పెట్టుకో, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకో, అయితే అవుతావు, లేదంటే చదువు ఉంది కాబట్టి ఉద్యోగం చేసుకుంది కానీ అన్నారు. సో అంటే ఒకటి నేను నా ఇంట్రెస్ట్ని, యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ని నేను నమ్మాను. సో ఫాదర్ ఉన్నప్పుడు ఆయన కూడా బలంగా లేదు వీడు చేస్తాడు, చేయగలడు అనేది ఆయన నమ్మారు. సో అది ఈరోజు ప్రూవ్ అయినందుకు, ఇండస్ట్రీ ఇంత బాగా వార్మ్ వెల్కమ్ లాగా చెప్పినందుకు ఐఎమ్ హ్యాపీ. అఫ్కోర్స్ అంటే కాలంతో పాటు ఈ స్టేజ్ల వారీగా ఆర్టిస్టులు కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, మారిపోతుంటారు. అంటే ఈరోజు హీరోగా ఉన్నవాడు రేపు నెక్స్ట్ సపోర్టింగ్ రోల్స్కి ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్ అని. మంజుల గారు సపోర్ట్ ఎట్లా ఉంది సార్? 100% బాగుంటుంది. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో నేను మన నిరుపం ఏది చేస్తానో నేను అడ్డు చెప్పను, ఏది చేయాలన్నా తన ఇష్టం అని చెప్తాను నేను అని చెప్పాను దాంట్లో. అవునవును, అది నిజమే. అంటే నాకు సినిమాలు కానీ ఇంట్రెస్ట్ బాగా ఉందని తనకి తెలుసు, ఇంట్లో అందరికీ తెలుసు. సో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది నేను వెంటనే
ఓకే చెప్పాలంటే నేను పెద్ద ఆలోచించను, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి. ఓకే. అంటే ఇప్పుడు మీరు కొత్తగా సీరియల్ ఎన్ని సీరియల్ చేస్తున్నా కానీ ఇప్పుడు మీకంటూ ఒకటి అది ఉందండి. అంటే మైండ్లోని ఆల్రెడీ కార్తీక దీపం పెద్ద హిట్ అయింది, దానికి మించి చెయ్యాలి, దానికి మించి చేయాలి. హిట్లర్ గారి పెళ్ళం అది బాగానే హిట్ అయింది అది కూడా. సో మీ మీద చాలా బాధ్యత వచ్చింది మీ మీద అండి. మీకు తెలియని ఒక ముద్ర పడిపోయింది మీ మీద. చాలామంది సో ఇట్లాంటి బాగా చేస్తాడు, నిరుపం చాలా బాగా చేస్తాడు, నిరుపం చాలా బాగా చేస్తాడు, సెలక్షన్ అది చాలా బాగుంటుంది అనుకుంటారు కదా. సో దాని తర్వాత మీకు పెరిగిన బాధ్యతలు ఏమన్నా భయం అది ఏమన్నా? అది ఉంటూనే ఉంటుంది. అంటే ఒక పెద్ద సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది బాగా ఆలోచన ఎక్కువగానే ఉంటుంది. బట్ కొన్నిసార్లు మరీ ఎక్కువ ఆలోచించినా కూడా ఏమీ చేయలేనేమో అన్న భయం వస్తుంది. సో మనకు వచ్చిన దాంట్లో నచ్చిన కథ, నచ్చిన క్యారెక్టర్స్ ఏమొస్తున్నాయో అందులో చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఓకే. ఈ హీరోయిన్ గారితో మీకు సెకండ్ కదండి, సెకండ్ ప్రాజెక్ట్. అవును. సో మళ్ళీ కంటిన్యూ ఆవిడ చేయడం వల్ల అది ప్యూర్లీ ఛానల్ డెసిషన్ అది. ఓకే. ఫస్ట్ కథ పరంగా చూసుకున్నా, ఆ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా కొంచెం దీనికి ఆ హిట్లర్ గారి పెళ్ళంకి కొంచెం సిమిలర్ క్యారెక్టరైజేషన్ అమ్మాయిది. సో డెఫినెట్గా అంత బబ్లీగా అన్నప్పుడు ఫస్ట్ థాట్ వాళ్ళకి అదే వచ్చినట్టుంది. సో అందుకని అలా క్యాష్ చేసి ఒక క్యారెక్టర్ కూడా పర్టికులర్గా ఇట్లాగే ఏంటి మూస పద్ధతులు వెళ్ళకుండా ఒకదాని నుంచి ఒకటి వెళ్తున్నారు. ఇప్పుడు కార్తీక దీపంలో డాక్టర్ బాబు అని హిట్లర్ పెళ్ళలో ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఇదనే కానీ సో అంతకు మించి అన్నట్టు ఉంటుంది మీ స్టోరీ సెలక్షన్లో అది. సో ఇందులో అంటే మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే మీకు సజెషన్? హిట్లర్ గారి పెళ్ళం అనేది ఓన్ ప్రొడక్షన్. సో అది ఆ స్టోరీ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్లో హిందీలో అన్నమాట. హిందీలో ఒకలా ఉంది, దాన్ని మనం కొంచెం మనకి సూట్ అయ్యేలాగా కొంచెం అలా డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇది కూడా అంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే విధంగా కూడా నేను సూట్ అవుతాననే అప్రోచ్ అవుతారు కాబట్టి. అంటే మీరు ఏదైనా సెట్ అయిపోతారని ఆడియన్స్ కూడా అట్లా ఉంటారు. ఇదే అట్లా నాకు కూడా పోలీస్ అనగానే కొంచెం కొత్తగా ఉంటుంది మనకు కూడా అని అనిపించి అలా సెలెక్ట్ చేసి. అంటే అది కూడా ఏంటంటే తెలియని బాధను కవర్ చేసుకుంటూ ఆ బాధను కవర్ చేసుకుంటూ చేయడం, ఆ ఏదో ఛేదించాలి ఏదో అని చెప్పి చేయడం కూడా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అండి అది. నాకు బేసిక్గా కొంచెం లౌడ్ క్యారెక్టర్స్, కొంచెం యాక్టివ్గా ఉండే చేయాలని ఉంటుంది. బట్ మన కథలు, మన ఫ్యామిలీ కథలు అన్నీ అలాగే వస్తాయి కాబట్టి అలా కొంచెం సెటిల్డ్గా బాధతో ఉన్న బరువైన క్యారెక్టర్లే చేయాల్సి వస్తుంది. సో మీరు మామూలు నిరుపం గారు అయితే ఆ క్వశ్చన్ రాదు చాలామందికి, ఓంకార్ గారు అబ్బాయి కాబట్టి సో మీరు డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? అలాంటి ఆలోచనలు ఏం లేవు. అంటే ఆయన అన్నిటిలోనూ ఆయన ముద్ర వేసుకున్నారు, నాన్నగారు ఆయన ముద్ర వేసుకున్నారు, ప్రతి దాంట్లోనూ డైరెక్టర్ గాను రైటర్ గా అన్నింటిలోనూ వేసుకున్నారు ఆయన. సో డైరెక్టర్గా మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతం అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. చూద్దాం, ఏమో ఫ్యూచర్లో చేస్తానేమో, నాకు తెలియదు. అంటే ఇదివరకు చాలా అంటే మీరు మీ పర్సనల్ లైఫ్ ఎవరికి బయటకు చూపించకుండా ఉండేవారు. ఇదివరకు మీరు ఇంటర్వ్యూలు కూడా ఎవరికి ఇవ్వకుండా మీరు మీ పర్సనల్ లైఫ్ అది చూపించుకునేవారు. యూట్యూబ్ ఛానల్లోకి పెట్టి సో మీ పర్సనల్ లైఫ్ అది చూపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలామంది ఏంటంటే మన డాక్టర్ బాబు ఇంటి దగ్గర కూడా ఇట్లా ఉంటారు, మన డాక్టర్ బాబు రియల్ లైఫ్ ఇదే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. మీరు పర్సనల్ లైఫ్ అది చూపించేటప్పుడు వీడియోలు అవి చేసి, ఇంటి దగ్గర వీడియోలు అవి చేసేటప్పటికి, టూర్ వెళ్తున్నాయి అవి చేసేటప్పటికి ఏదో అలా ఇక సరదాగా మొదలైన జర్నీ అది. ఇక మధ్యలో ఆపుతూ ఎందుకులేని అలా కంటిన్యూ చేస్తాం అంతే. అంటే ఎప్పుడన్నా సరదాగా ఇప్పుడు చూసినప్పుడు అది మీరు అన్నట్టు మనలాగానే ఉంటారు, మనలాగానే తింటారు అన్నట్టు. సో వాళ్ళకి కూడా కొన్ని నచ్చుతాయి, రిలేట్ అవుతారు. సో మన ఇంట్లో కూడా ఆ సోఫానే ఉంది, మన ఇంట్లో కూడా ఆ కుర్చీనే ఉంది. సో అట్లా అఫ్కోర్స్ వాళ్ళ ఇంట్లో వాడిగానే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక చూపించడంలో ఏముంది, దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. సార్ మీ లైఫ్లో మర్చిపోయిన రోజు అంటే ఏం చెప్తారు సార్? అంటే కెరీర్ పరంగా చూసుకున్నా మనకి ఏదైనా బాగా హ్యాపీగా అనిపించినా కూడా నేను ఎక్కువ దాని మీదే స్టే చేసాను. వాట్ నెక్స్ట్ అనే దాని మీదే ఎక్కువ ఉంటాను కాబట్టి అంత ఎక్కువ గుర్తుండిపోయి తక్కువే ఉంటాయి. సార్ ఇప్పుడు బిగ్ బాస్ 7 చూసుకుంటే అందరూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. మౌనిత, శోభా శెట్టి అని పేరు కంటే కూడా మౌనిత అంటే బాగా తెలుసు. అమర్దీప్, ప్రియాంక జన్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ. బాగా మీరు కూడా బిగ్ బాస్కి వెళ్తున్నా అని చెప్పి మీరు వీడియో కూడా చేస్తున్నారు, మేడం వీడియో కూడా చేస్తున్నారు. అవును. సో బిగ్ బాస్ గురించి ఈ కంటెస్టెంట్లు మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అంటే మెయిన్గా ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు అమర్దీప్ కానీ, శోభ కానీ,
వీళ్ళకి బాగా వెళ్ళాలన్న కోరిక బాగుంది, బలంగా ఉంది. సో ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు వెళ్ళారు. అంత ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళు డెఫినెట్గా మంచి పేరుతోనూ శోభా గారు కూడా నాకు నేను ఇప్పుడు ఇట్లా ఉన్నంటే దానికి కారణం కార్తీక దీపం అని చెప్పాను. డెఫినెట్గా కార్తీక దీపం, డెఫినెట్గా కార్తీక దీపం. ఎందుకంటే అది ఇచ్చిన బూస్ట్, అది ఇచ్చిన స్టార్డమే కదా అది. ఓకే. సో చాలామంది ఏంటంటే ఇక సరే పిలిచారు కదా అని వెళ్ళటం ఒక పద్ధతి, లేదు ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఆడి గెలిచి రావడం అనేది ఒక పద్ధతి. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఓకే, మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ సీజన్కి అట్లా ఏమన్నా? తెలీదు, నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అయితే ఇక ఆ రోజు ఆ టైంని బట్టి తీసుకోవాల్సిన నిర్ణయం అంతే. సార్ మీ లైఫ్లో బిగ్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ అంటే యాజ్ ఏ సెడ్ టీవీ అయిపోయింది, నెక్స్ట్ బిగ్ స్క్రీన్. అది బిగ్ స్క్రీన్. డైరెక్టర్గా కూడా రావాలి మీరు, యాక్టర్గా డైరెక్టర్గా కూడా మీరు. మీలో అంటే నాన్నగారు మీకు ఉన్నాయి అవి, అంటే ఆర్టిస్ట్గా నిరూపించుకున్నారు మీరు. అంటే చాలా మీరు స్టోరీలో కూడా వింటుంటారు, మీలో స్కిల్స్ ఉన్నాయి. సో మేము డైరెక్టర్గా కూడా చూడాలని నాన్నగారు ఎమ్మెల్యే, నేను కూడా ఒక అభిమాని నాన్నగారికి. చూద్దాం, లెట్స్ సీ. సో అంటే సినిమాలు చూస్తుంటారు? బాగా చూస్తాను. ఓకే, ఫేవరెట్ హీరో? అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటామండి, డెఫినెట్గా అందరూ చాలా ఇష్టం. మహేష్ బాబు, ఓకే. వెంకటేష్ బుల్లిదర్ సూపర్ స్టార్ అంటారు. వెంకటేష్ గారు, ఓకే. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, సూపర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో మీరు ఇంకా మీ డ్రీమ్స్ అన్ని అచీవ్ అయ్యి మీరు ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి, మమ్మల్ని ఇంకా మీరు ఇంకా ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది మన డాక్టర్ బాబు, పోలీస్ బాబు, మన నిరుపమ్ గారితో స్పెషల్ చిట్ చాట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.